హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అజిత విజయ్ని మీ అందరి కోసం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో వచ్చేసి ఏంటంటే మీకేమన్నా గెస్ట్ చేయగలరా? ఓకే, నేనే చెప్పేస్తాలేండి. వ్యూ మాత్రం చాలా అందంగా ఉంది కదండి. ఏంటి పొంగల్ గిన్నె కనిపిస్తుంది, మేకపోతు కనిపిస్తుంది. ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి, ఇది దేవుడి మొక్కండి, అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లి అనే అమ్మవారి టెంపుల్. ఇది వచ్చేసి చాలా అడవి ప్రాంతంలో ఉంటుందండి టెంపుల్. ఈ టెంపుల్కి మనం సమ్మర్లో వెళ్ళొచ్చు, వింటర్లో వెళ్ళొచ్చు, రైనీ సీజన్లో వెళ్ళలేం. ఎందుకంటే వాగులు అనేది ఫ్లో అవుతూ ఉంటాయి, టెంపుల్కి వెళ్ళలేమండి. అదిగోండి అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఎప్పుడు నిత్యం అమ్మవారి దగ్గర వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుందండి. 365 డేస్ కూడా అమ్మవారి దగ్గర వాటర్ వస్తూనే ఉంటుంది. అక్కడికి వెళ్తే మనం తడిచిపోతాం, అంత వాటర్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ మా స్వీట్ మెమరీస్ అండి. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మా పాపకి మొక్కుకున్నారు మా మమ్మీ మొక్కు తీర్చారు. అప్పుడు అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్ళాము. మా పెద్ద పాపదండి మొక్కు. మా మమ్మీ మా పెద్ద పాప పుడితే అక్కడ మొక్కు తీర్చుకుంటాననేసి మొక్కు పెట్టుకున్నారు. ఆ మొక్కు తీర్చడానికి వెళ్ళాం. అంతకుముందు ఇయర్ వెళ్ళిన మెమరీస్ అండి ఇవన్నీ. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. సూపర్గా ఉంటుందండి టెంపుల్. వాటర్ చూసారా, కింద వాటర్ కనిపిస్తుంది కదా, వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. మనం ఆ టెంపుల్లో తడిచిపోతాం, అంత వాటర్ వస్తూనే ఉంటుందండి. అంతా వాటర్ క్యాన్స్, మనం వండుకునే సామాన్ అన్నీ వేసుకొని వెళ్తారు, అక్కడ వండుకొని తిని వస్తారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇవన్నీ లాస్ట్ ఇయర్ మెమరీస్ అండి. ఇందులో ఒక పర్సన్ మిస్ అయ్యారు, బట్ కానీ ఏదైనా ఇట్లా మెమరీస్ చూసుకోవడానికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదండి. అమ్మవారు అయితే మాత్రం అండి చాలా మహిమగల అమ్మవారు. ఈ అమ్మవారి టెంపుల్లో మనం ఏదన్నా అనుకున్నాము అంటే 100% అవుతుందండి. అంత ఫేమస్ టెంపుల్ ఇది. వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుందండి ఎప్పుడు అమ్మవారి దగ్గర. ఆ అమ్మవారి పైన కూడా అండి పడగలుగా ఇట్లా ఉంటుంది. మీకు కింద అమ్మవారి గుబ్బల మంగమ్మ అంటే గుబ్బలుగా అట్లా కనిపిస్తుంది. మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను. ఎప్పుడు అసలు వాటర్ అనేది ఎటు వస్తుందో కూడా తెలియదండి, వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. కింద కూడా వాటర్, మనం అక్కడ టెంపుల్కి వెళ్ళామంటే తడిచిపోతాం, అంత వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది అమ్మవారి గుళ్ళో మాత్రానికి. అమ్మవారిని కూడా మీ అందరికీ చూపిస్తాను, చూడండి. గుబ్బలుగా వాటర్గా చక్కగా నాగపడకలు కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది అమ్మవారి మీద. అమ్మవారిని కూడా మీ అందరి కోసం క్లియర్గా వీడియో తీసాము, చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నాకు నమ్మకం. చూశారు కదా, ఇంకా మీకోసం చాలామందికి తెలియదండి ఈ టెంపుల్. అటు మా సైడ్ వాళ్ళంతా వెళ్తూ ఉంటారు, కానీ ఎక్కడెక్కడ వాళ్ళు ఈ టెంపుల్కి మాత్రం విజిట్ చేస్తూ ఉంటారండి. అస్సలు ఖాళీ ఉండదు టెంపుల్. ఈవినింగ్ 6 తర్వాత మాత్రం ఎవరు ఉండరండి టెంపుల్లో, అందరూ వచ్చేస్తారు. అడవి ప్రాంతం, మళ్ళీ అదంతా అడవిలో ఉంటుంది. వాటర్ చూసారా ఎలా పోతూ ఉందో? అదిగో అమ్మవారిని చూపించేస్తున్నా, చూసేయండి ఇప్పుడు మీరు అమ్మవారిని. అదిగోండి, దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.